ఇప్పుడు మన ఫర్టిలిటీ ప్రాక్టీస్‌లో కొందరు రిలేటివ్స్ పేషెంట్స్‌తో సహా వచ్చి చాలా కంగారు పడతారు. అండ్ ఎవరి ప్రాబ్లమ్ ఏంటి అనేది అడుగుతారు. సో, వాళ్ళ మధ్యలో కొంచెం గొడవలు కూడా అవుతాయి. డాక్టర్స్ కన్సల్ట్ అయిన తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ చూసి, డాక్టర్ చెప్పండి ఎవరికి ప్రాబ్లమ్ ఉంది? దేనివల్ల అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు? ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి అసలు హీటెడ్ సిట్యుయేషన్ అయిపోతది. వైఫ్ పేరెంట్స్, కపుల్ పేరెంట్స్ కూడా చాలా యాంగ్షియస్ అయిపోయి అసలు ఒక్కొక్కసారి డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ డివోర్స్ వరకు కూడా అయిపోతున్నాయి ఈ డిస్కషన్స్. సో, మీ కౌన్సిలింగ్ అండ్ మీ సజెషన్స్ ఏముంటాయి? ఫస్ట్ విజిట్‌లో రిలేటివ్స్, పేరెంట్స్ వచ్చినా ఐ ఆల్వేస్ ప్రిఫర్ టాకింగ్ టు ద కపుల్ ఫస్ట్. రెండోది ఎవాల్యుయేషన్ అయినాక కూడా మనం క్లియర్ కట్‌గా ఒకటే పార్ట్నర్‌ని ఎప్పుడు కూడా పాయింట్ అవుట్ చేసి ప్రాబ్లమ్ నీదే అని చెప్పలేం. అవును. ఒక్కొక్కసారి జస్ట్ ఓన్లీ హస్బెండ్స్ వస్తున్నారు. వైఫ్‌కి చెప్పకుండా కూడా వస్తారు. అండ్ వైఫ్ కూడా పేరెంట్స్‌కి తీసుకొస్తాను. హస్బెండ్ రారు. సో, అదే కొంచెం వాళ్ళ మధ్యలో కూడా కొంచెం సీక్రసీ మెయింటైన్ అవుతుంది ఫర్టిలిటీ ఇన్వెస్టిగేషన్స్. అవును. నిన్ననే ఒక కేస్ చూసాను. సో 10 ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ లైఫ్. ఫస్ట్ 5 ఇయర్స్ అసలు మేల్ పార్ట్నర్‌ని ఇన్వెస్టిగేటే చేయలేదు. ఓన్లీ ఫీమేల్‌కి మందులు ఇచ్చి ఫీమేల్ పార్ట్నర్ పేరెంట్స్ ఏమో మేడం మా అమ్మాయికి అవ్వట్లేదు, పీసీఓడి ఉంది, లాప్రోస్కోపీ చేయించినాం అయినా అవ్వట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అనేసేసి. సో అసలు మేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేషనే చేయలేదు. ఇప్పుడు 6th ఇయర్ 7th ఇయర్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు చూసేసరికి మేల్ పార్ట్నర్కి 5 మిలియన్ కౌంట్ ఉంది. పీసీఓడి ఉన్న రెగ్యులర్ సైకిల్ వస్తుంది. పీసీఓడి ఉండడం వల్లే పిల్లలు పుట్టట్లేదని వీళ్ళ పేరెంట్స్ ఈమెను తీసుకొని వచ్చి హస్బెండ్ రాక హస్బెండ్ సపరేట్గా వచ్చి మేడం నాకేమైనా ప్రాబ్లం ఉంది చూడండి అంటే ఇవన్నీ టైం వేస్ట్ కాకపోతే ఏంది అసలుకి? కరెక్ట్గా వైఫ్ అండ్ హస్బెండ్ క్లినిక్కి వచ్చి చూపించుకుంటే ప్రాబ్లమ్ ఎవాల్యుయేషన్ అవుతుంది. చాలా ఎమోషనల్ బర్డెన్. ఇప్పుడు వైఫ్ టార్చర్ పెడుతున్నారు, దీనివల్ల అయి ఉండొచ్చా? లేదా వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, ఆయన ఫ్యామిలీ మీద ఫోకస్ చేయట్లేదు, దానివల్ల అవుతుంది అని. ఇవన్నీ కామన్ యాక్చువల్లీ. అసలు వీటన్నిటికీ నన్ను అడిగితే అయితే పెద్ద టైం వేస్ట్. వచ్చి ఇద్దరు ఒకటేసారి ఎవాల్యుయేషన్ చేసుకుంటే ప్రాబ్లం కరెక్ట్ టైంకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే తగ్గుతాయి, నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కానీ రిపీటెడ్గా డిస్కషన్ చేస్తే ట్రీట్మెంట్ చేసే టైమే తగ్గిపోతుంది. సో వీళ్ళతో మనం డిస్కషన్, వాళ్ళతో మనం డిస్కషన్, ఫ్రెండ్స్ ఓదార్పియగలుగుతారు, ఫ్యామిలీ బాధపడగలుగుతారు, కానీ ట్రీట్మెంట్ అయితే చేయలేరు కదా. మనల్ని మనమే చూసుకోవాలి. రేపు పొద్దున బేబీ పుట్టినా ఒక 6 months 1 year వరకు పేరెంట్స్ హెల్ప్ చేయగలుగుతారు, కేర్ టేకర్స్ చూసుకోగలుగుతారు, కానీ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద పేరెంట్స్. సో ఫస్ట్ సీక్వెన్స్ వచ్చేసి 2 years వరకు ట్రై చేస్తారు ప్రెగ్నెన్సీకి. దాని తర్వాత కొన్ని హోమియోపతి ఆర్ లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడతారు. ఆఫ్టర్ దాట్ కొంచెం కన్జర్వేటివ్గా ట్రీట్మెంట్ చేయండి, ఏదైనా ఇంజెక్షన్స్ పెట్టండి అని అంటారు. అండ్ అది అయ్యేసరికి ఇంకా ఎగ్ కౌంట్ పడిపోతూనే ఉంటుంది, స్పర్మ్ పారామీటర్స్ ఒక్కొక్కసారి ఇంకా తగ్గిపోతాయి.